Hello viewers, name me Dr. Namrata, consultant endodontist at Eldent International Digital Dentistry. We are located at Kondapur, KPHP, Manikonda and Banjara Hills. సో ఇవాళ మనం చిన్న టాపిక్ గురించి మాట్లాడుతాం. ఎండోపెరియల్ లీజన్స్ అని. ఎండోపెరియల్ లీజన్స్ అంటే ఏంటి? జనరల్ గా చిగుర్ల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొన్ని సార్లు అది పంటికి కూడా పాకి పంటిలో కూడా అనేది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో పంటి పెయిన్, చిగురు పెయిన్ రెండు కలిపి వస్తే దాన్ని మనం ఎండోపెరియల్ లీజన్స్ అనే కండిషన్ పెట్టుకుంటాం. సో ఒకప్పుడు ప్రతి ఎండోపెరియల్ లీజన్స్ కూడా రూట్ కెనాల్ అనేది ట్రీట్ చేసేవారు. ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ ప్రకారంగా ఎండోపెరియల్ లీజన్స్ అన్నిట్లోనూ రూట్ కెనాల్ చేయాలా వద్దా అని చెక్ చేయడానికి ఒక చిన్న టెస్ట్ చేస్తాం. అదేంటంటే ఎలక్ట్రిక్ పల్ప్ టెస్ట్ ఆర్ పల్ప్ టెస్టింగ్ అంటారు. సో దీంట్లో 3-4 వెరైటీస్ ఉంటాయి. మేజర్గా మనం వాడుకునేవి 3 టెస్ట్స్ ఉంటాయి. ఒకటి కోల్డ్ టెస్ట్, అంటే ఒక చల్లటి పదార్థం మీ పంటి మీద పెట్టి ఆ పన్నుకు ఒక నర్వ్ సప్లై, బ్లడ్ సప్లై ఉందా లేదా అని చెక్ చేస్తాం. సపోజ్ పంటికి కనుక నర్వ్ సప్లై, బ్లడ్ సప్లై ఉంది అంటే మీకు సెన్సిటివిటీ అనేది తెలుస్తుంది. సపోజ్ అది తెలిసింది అంటే ఆ పన్ను అనేది దాని వైటాలిటీ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా రూట్ కెనాల్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. లేదు అంటే రూట్ కెనాల్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి హీట్ టెస్ట్. సేమ్ ఇట్లా కోల్డ్ టెస్ట్ లానే ఒక వేడి పదార్థం పంట మీద పెట్టి చెక్ చేస్తాం. దానికి కనుక వైటాలిటీ అంటే పల్ప్ నర్వ్ టెస్ట్, నర్వ్ సప్లై ఉంది అంటే ఖచ్చితంగా మీకు వేడి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఖచ్చితంగా రూట్ కెనాల్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇస్ ఎలక్ట్రిక్ పల్ప్ టెస్టింగ్. సో ఒక ఎలక్ట్రిక్ డయోడ్ ద్వారా చిన్న వేవ్స్ లాంటిది పంపించి పంటి ఒక స్టిమ్యులేషన్ తెచ్చుకుంటాం అన్నమాట. పంటిలో ఒక స్మాల్ స్లైట్ టింగ్లింగ్ సెన్సేషన్ తెలుస్తుంది. అది తెలిసింది అంటే పంటి ఒక నర్వ్ సప్లై ఇంటాక్ట్ గా ఉంది అని అర్థం. అంటే పంటిలో ఒక నర్వ్ సప్లై వస్తుంది అని అర్థం. అలాంటప్పుడు వాటికి రూట్ కెనాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మోస్ట్లీ ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ ఇన్ ఫర్దర్ ట్రీట్మెంట్స్. థ్యాంక్ యూ.